ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నరసింహార్పణం. గురుగారు, ఒక్కొక్క టెంపుల్కి, ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే మనం టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి. అసలు ఆలయ ప్రవేశం ఎలా చేయాలి, ఆలయ ప్రవేశం చేసిన తర్వాత మనం దర్శనానికి ముందు కానీ దర్శనానికి తర్వాత కానీ పాటించవలసిన నియమాలు ఏమిటి? తప్పకుండా అమ్మా. మనము సాంప్రదాయ దుస్తులతో దేవాలయాలకు వెళ్ళడం అనేది ప్రథమంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఆడవారు వెళ్ళే విధానం కానీ సరిగా లేదు. మగవాళ్ళు కూడా షార్ట్స్ మీద పోవడం, నైట్ డ్రెస్సుల మీద వెళ్ళడం, ఇటువంటివి చేస్తూ ఉన్నారు. సాంప్రదాయ దుస్తులు, పంచకట్టు, చీర, ఇవి సాంప్రదాయం మనకి. ఇటువంటి వాటితోటి మాత్రమే ఆలయంలోకి వెళ్ళాలి. ముఖ్యంగా ఆలయంలో ప్రవేశించే ముందు బయట మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేటప్పుడు, ప్రధాన ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అటు ఇటు కూడా ద్వారపాలకులు ఉంటారు. ఆ ద్వారపాలకులకు నమస్కారం చేసుకొని నమస్కారం చేసుకోవాలి. అయ్యా, నేను స్వామివారు లేదా అమ్మవారు దర్శనానికి వెళ్తూ ఉన్నాను, మీ యొక్క అనుగ్రహంతో మాకు ఆ దర్శనం అయ్యే భాగ్యాన్ని కలిగించండి, అంటే లోపలికి వెళ్ళడానికి మాకు అనుగ్రహం ఇవ్వండి అని వేడుకుంటాం. మరి విగ్రహాలు మామూలుగా లెక్క వేసుకుంటే మనం విగ్రహాలు అనుగ్రహం ఇవ్వటం ఏంటి అంటే, మన యొక్క వాళ్ళు పంపించేది లోపలికి వాళ్ళు ఏం మాట్లాడరు కదా, నమస్కారం చేస్తాం అంతే. వాళ్ళు ఉలకరు పలకరు. వెనకట రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే భటులు అడ్డగిస్తారు. మరి వీళ్ళు అడ్డగిస్తారు. వీళ్ళు అడ్డగిస్తే ముందు అసలు అట్లా కనపడితే మనం ఉంటాం గుళ్ళల్లో కాదు, ఆ పరిసర ప్రాంతంలో కూడా ఉంటాం కదా. అంటే ఏంటంటే మనం లోపలికి వెళ్తే మన మానసిక పరిస్థితిని వాళ్ళు సెట్ చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న ఆందోళనలు కానీ ఏది లేకుండా, ఏ ఆలోచన లేకుండా భగవద్ ధ్యానం మాత్రమే ఉండేటువంటి మానసిక పరిస్థితిని వాళ్ళు సెట్ చేస్తారు మనకు తెలియకుండానే. అలా మనల్ని తయారు చేసి లోపలికి పంపిస్తారు. అది కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఇంకొక రకంగా తీసుకోవచ్చు. ద్వారపాలకుల విషయంలో ఏంటంటే, ఇప్పుడు మినిస్టర్ వచ్చాడు, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం చేస్తాం, ముందు పిఏవీలని ఎందుకు కలుస్తున్నావు నువ్వు ఆయన్ని, ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం. వీళ్ళు అంతే, ఫలానా వాళ్ళు వస్తున్నారు. ఓకే. అయితే ప్రథమ పూజితుడిగా మనం వినాయకుడిని పూజిస్తూ ఉంటాము. టెంపుల్స్లో ముందుగా వినాయకుడిని పూజించాలని, లేకపోతే నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహాల విషయంలో కానీ ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదంటారు? ఇక్కడ వచ్చేసి మనం లోపలికి వెళ్ళగానే ఈ ద్వారపాలకులకు నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళగానే ప్రధానంగా మనకి ఏ దేవాలయంలో అయినా వినాయక దేవాలయం ఒకటి ఉంటుంది, లేదు వినాయకుడి విగ్రహం చిన్నదైనా ఉంటుంది. దానికి ఒక నమస్కారం చేసుకుని, ఎందుకంటే దేవాలయం లోపల మనం స్వామివారిని పూజించే విషయంలో కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలి కదా. అందుకోసంగా వినాయకుడికి ఒక నమస్కారం చేసుకుని, ప్రధాన దేవత ఎవరైతే ఉన్నారో ఆ నరసింహస్వామి అనుకుందాం, ఆ నరసింహస్వామి వారికి ఎదురుగా ఆయన వాహనం ఉంటుంది, గరుత్మంతుడు ఉంటాడు. దానికి వెనక వైపున ధ్వజస్తంభం ఉంటుంది, అక్కడ బలిపీఠం అని ఉంటుంది. ఆ ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం అని ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర నుంచి నమస్కారం చేయాలి. మొదటి నమస్కారం స్వామివారికి ఏ దేవతకైనా కానీ, ఉదాహరణకు నరసింహస్వామి చెప్పాను, ఏ దేవతకైనా సరే బలిపీఠం దగ్గర నుంచి మొదటి నమస్కారం చేయాలి. ఏంది అంటే, మనలో ఉన్న అహంకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టి నిర్మలమైన భక్తితో నిన్ను అర్చిస్తున్నాను, నిన్ను దర్శిస్తున్నాను అని చెప్పుకోవడం. హర్షట్ వర్గాలు, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు తీసివేయి, ఈ బలిపీఠం దగ్గర వాటిని వదిలేసేటట్టుగా నాకు అనుగ్రహించు అని చెప్పేసి అక్కడి నుంచి మొదటి నమస్కారం చేసుకుంటాము. వాహనానికి స్వామివారికి మధ్యలో ఉండి నమస్కారం చేయకూడదు, భగవంతుడికి ఎదురుగా ఉండి నమస్కారం చేయకూడదు, పక్కకు ఉండాలి. స్వామివారికి కుడివైపు ఎడంవైపు ఎటో ఒకవైపు పక్కకుండి ఇలా నమస్కారం చేయాలి, కానీ ఎదురు ఉండి నమస్కారం చేయకూడదు. నిజంగా చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే ఏంటి దీని వెనక లాజిక్ ఏంటి, ఎందుకు మనం ఎదురుగా ఉండి నమస్కారం చేసుకోకూడదు? ఎందుకు ఉండకూడదు అంటే, ఆ వాహనం ఏదైతే ఉందో, భగవంతుడి వాహనం ఏదైతే ఉందో వరం ఉంటుంది. ఎప్పుడు కూడా నేను నిన్ను చూస్తూ ఉండాలి, నువ్వు ఎప్పుడు కూడా నన్ను చూస్తూ ఉండాలి.
వరం ఉంటుంది, ఆ వాహనం తీసుకున్న వరం అట్లాంటిది. ఓకే. అందుకని వాళ్ళకి మధ్యలో వెళ్ళకూడదు. శివుడు ఉన్నాడు, నందికి ఉన్న స్వామివారికి మధ్యలో, శివుడికి మధ్యలో వెళ్ళకూడదు. అమ్మవారు ఉంటుంది, సింహానికి ఉన్న అమ్మవారికి మధ్యలో వెళ్ళకూడదు. అయ్యప్ప ఉంటాడు, ఆయన వాహనం పులి, ఆ పులికి ఉన్న అయ్యప్పకి మధ్యలో వెళ్ళి నమస్కారం ఉండకూడదు. అటు ఇటు తిరగకూడదు, అటు ఇటు తిరగకూడదు. ఆ ఎదురు వాళ్ళిద్దరికి మధ్యలో ఉండే ఎదురుగా స్వామివారికి నమస్కారం చేయకూడదు. అంటే మన వీపు భాగం వాళ్ళకు ఉండకూడదు. ఓకే. ఒక రకమైన ఏంటంటే మన వీపు భాగం మొత్తం కూడా అహంకారంగా చూపించినట్లు అన్నమాట. నువ్వు కాదు నేనే అని అహంకారపూరితంగా మనకు ఉన్నట్లుగా అవుతుంది. అయితే నవగ్రహాల్ని మనం దర్శించుకున్నప్పుడు కూడా మనం ప్రదక్షిణ చేసినప్పుడు కానివ్వండి, కాళ్ళు కడుక్కోవాలని చెప్పడం, లేకపోతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ వాస్తవాలేనా? అంటే ఇక్కడ నవగ్రహాలకి మనం ఏ దేవతకి అయితే పోతామో ఆ దేవతకు ప్రధాన స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలకు నమస్కారం చేసుకుని ప్రదక్షిణం చేస్తాము. ప్రదక్షిణం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అన్నమాట లేదు. శని పూజ చేసినా స్నానం చేయాలి, ఇటువంటి నియమాలు ఎక్కడా కూడా లేవు. ఇది మనం ఏంటంటే భయానికి మనం ఈ విధంగా చేస్తూ ఉంటాము. ఇంకొక కారణం ఏంటంటే అక్కడ నవగ్రహాల్లో శనీశ్వరుడు ఉంటాడు. శనీశ్వరుడికి తైలాభిషేకం ఎవరో ఒకరు చేసుకుంటూనే ఉంటారు కదా, ఎవరి గ్రహచారం వాళ్ళది చేసుకుంటూ ఉంటారు. ఆ శని నుంచి వచ్చేటువంటి నూనె ఏదైతే ఉందో అది మొత్తం కూడా ద్వారం ముందు నుంచి వెళ్ళిపోతుంది, మన ప్రదక్షిణ చేసే ముందు నుంచి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అది తొక్కితే మళ్ళీ ఈ దేవాలయంలో మొత్తం కూడా తొక్కుతాం కదా, అట్లానే అది అంతా జిడ్డయ్యి అంతా దాని యొక్క కళ తగ్గిపోతుంది, శుభ్రత పోతుంది అని చెప్పేసి కాళ్ళు కడుక్కోమంటారు. అది ఆ నువ్వుల నూనె తొక్కకుండా అక్కడ ఏది కూడా తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళగలిగితే కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. అసలు కాళ్ళు కడుక్కోవాలన్న రూలే లేదు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే. ఇంకొకటి వెనక్కి తిరిగి చూడొద్దండి, అట్లాంటిది కూడా లేదు. అంటే శనిదేవుడు మనతో పాటు వస్తారని అని లేదు అసలు. శనిదేవుడు చాలా అనుగ్రహించేటువంటి వాడు, భగవంతుడికి అత్యంత దగ్గరగా చేసే దేవుడు అంటే శనిదేవుడే. ఒక రకంగా చెప్పండి, ఆయన చూసి ఇవాళ భయపడుతున్నాం కానీ లేదు, వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ శని మన వెంట వస్తాడు. ఆయన మన వెంట వస్తే ఇంకా మంచిది, ఎవరు ఏంది అనేది తెలుస్తుంది, భగవంతుని ఎట్లా అర్చించాలి, భగవంతుడికి ఎట్లా దగ్గర ఉండాలి అనేది తెలుస్తుంది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి అట్లాంటిది ఏం లేదు, ప్రశాంతంగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవచ్చు, ప్రధాన దేవుణ్ణి ఆరాధించుకొని చేసుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. సింహార్.